నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారు మీ అందరూ? చూడండి, ప్రతి ఉదయమే పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరినీ దర్శిస్తూ మనందరినీ ధైర్యపరుస్తూ తన వాక్యం చేత మనం సరి చేసి సరైన మార్గం నడిపిస్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి, ఆయన మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా క్షమిస్తున్నాడు, ఎంతగా మనను తన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. చూడండి, మన జీవితంలో ఎన్నో ఎదురవుతాయి, కానీ వాటన్నిటినీ అణిచేసేది ప్రభువైన యేసుక్రీస్తే. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన మన పక్షమున ఉన్నాడు కాబట్టి తప్పకుండా నీ కార్యములన్నీ సఫలపరిచే దేవుడు, నీ ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు, నిన్ను చక్కటి తన మార్గంలో నడిపించే దేవుడు. అని మనం అనుకుంటాం, కంగారు పడతాం. మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలా కురింగిపోతాం, చాలా అధైర్యపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీతో నడుస్తున్నాను. కాబట్టి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు ఇటు అటు చూస్తున్నావు? నువ్వు నా వైపు చూడు, నేనైతే నీ పక్షాన ఉన్నాను. నువ్వు నా వైపు చూసినప్పుడు నీ కార్యములన్నీ సఫలపరుస్తాను, నీ వేదనంతా తొలగిస్తాను, నిన్ను సంతోషకరమైన నా జీవ మార్గంలో నడిపిస్తాను. కలవరపడకు, అధైర్యపడకు. హన్నా దేవుని వైపు చూస్తుంది. చూడగానే ఆయన హన్నాను దర్శించను అని రాయబడింది. ఎప్పుడు దర్శించాడు? హన్నా మందసం దగ్గర కూర్చొని దేవుని వైపు చూస్తూ ఏడుస్తూ తనకు కావలసినవన్నీ అడిగింది. తన కార్యం సఫలం చేశాడు, తన జీవితంలో వేదన తొలగించాడు, కృంగిన తనను లేవనెత్తాడని. ఈరోజు కృంగినప్పుడు, అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలంటే మనుషుల వైపు కాదు. మనుషులు ఎవ్వరు నేను లేవనెత్తలేరు, మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేరు. కానీ నువ్వు యేసే వైపు చూస్తే అన్ని దిక్కుల నుంచి నీకు సహాయం అనుగ్రహించబడుతుంది, నీ కార్యము సఫలపరచబడుతుంది. అందుకే అన్న ఆ రోజు నుంచి సంతోషంగా ఉండిందంట. ఎందుకంటే అన్నకు తెలుసు, నన్ను దర్శించాడు, నన్ను గర్భవతిగా చేశాడు, నా కుమారుని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు కూడా నమ్ము, నీ కార్యములన్నీ సఫలపరిచి నీకున్న వేదన అంతా తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించబోతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ మాట ప్రకారం నేను లేవనెత్తబోతున్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నీ వైపు చూసే అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడే ఉండండి. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాన్ని దీవించు, ప్రతి కుటుంబాన్ని వెలిగించు. రోగంలో ఉన్న వారికి స్వస్థ అనుగ్రహించండి. మరి అయితే భయంకర స్థితిలో ఉన్నవారు లేవనెత్తండి. మరి కృంగిపోయిన వారిని బలపరచండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.